రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈ రోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడా తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడా తగులుతుంది, ఏం తెలియదు. అది ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం, నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. ఏదైతే నిన్న రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో ఉన్నటువంటి రాజోల్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు, ఆ కొబ్బరి చెట్లలో ఎందుకు ఎండిపోతున్నాయి, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుని దానికి పరిష్కార దిశగా ఆలోచిద్దామని వెళ్తే వారు వెళ్ళిన క్రమంలో ఒక మాట మాట్లాడారు. 2014కి ముందు, రాష్ట్రం విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో తెలంగాణ నాయకులు కూడా ఈ యొక్క మంచిగా ఉన్నది రావై, మీ కోనసీమలో చక్కగా పచ్చడి పొలాలు, చెట్లు, పంట సాగు అంతా బాగుందని చెప్పి వాళ్ళు కూడా అన్న దాఖలాలు ఉన్నాయి. ఏదైతే రాష్ట్రం విడిపోవడం కూడా ఒక కారణమేమో, ఒక శాపమేమో ఈ విధంగా అయిపోవడానికి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు ఒకనొక టైంలో. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే మొండాలు అయిపోయినాయి, మొత్తం ఎండిపోతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చి నరదృష్టికి నల్లరాయైనా విరిగిపోవాలి అని అన్నారు. దానికి ఇందాక మన బీఆర్ఎస్ నాయకులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు విమర్శించడం జరిగింది. ఎవరు వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు గారు, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళారు అనే మాట ఒకటి వాడుతూ, ఆయన మాట్లాడే ముందు బుర్ర ఉపయోగించాలి, నోట్లో నాలుగు ఉండాలి, ఎట్లా అయిందో మరి ఉప ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన ఊరికే అయిపోలేదు ఉప ముఖ్యమంత్రి. 21కి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ తో భారతదేశంలో చరిత్ర సృష్టించి ప్రజల అభిమానాలతో, ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజున అక్కడ ఆయన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకొక మాట, మీకు ప్రత్యేకించి చేతనైంది ఏంటంటే ప్రాంతాల మధ్య గొడవల్ని రేపి రాజకీయం చేయడం మాత్రమే తెలుసు మీకు. మీ సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీకి జర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నోటికి ఎంత వస్తే అంత, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరు లేరు. ఒకటే చెప్తున్నాం, అసలు మన బతికేందో చూడండి. తెలంగాణలో ఆల్రెడీ ఓడిపోయి ఏం చేయాలో తెలియక మూలను కూర్చున్న పరిస్థితిలో ఉన్నాం. ఏదో పీకేస్తాం, పొడి చేస్తాం, మొత్తం మాదే అని చెప్పి మొన్నంతా హడావుడి చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మళ్ళీ తిరిగి తన్నింటికి పంపించారు. మనం నేల మీద కూడా లేవు, పాతాళంలో ఉన్నారు మీరు. దయచేసి అది చూసుకోండి. మన బతుకులేంది, ప్రజలకు ఏం మంచి చేద్దాం, ఎట్లా ముందుకు పోతాం, ఈ ఆలోచించండి. అనవసరమైన ప్రాంతీయ విద్వేషాలను ఎందుకు రేపుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, మీడియా ఛానల్స్ కూడా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన యొక్క ఉద్దేశం ఒకటైతే, మీరు కింద చూడండి, ఆ థంబ్నెయిల్స్ కానివ్వండి, లింక్స్ అవన్నీ పెడతాను నేను. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కోనసీమ ఎండిపోయిందని చెప్తున్న పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సమాజంలో ఫోర్త్ మీడియా వాయిస్ గా ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగిన మీడియా ఛానల్స్ దయచేసి ఏదుందో అదే చూపించండి. మేము ఇట్లనే ఉంటాం, మేము రెచ్చగొడతాం, ప్రజల్ని మళ్ళీ ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తామంటే అవ్వదు. ఆ రోజులు లేవు. 2025లో ఉన్నాం. ప్రతి ఒక్కరు మస్తు హుషారున్నారు యువత. అందుకే బీఆర్ఎస్ పార్టీని తన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి వారు అనేక సార్లు చెప్తారు, ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మని ఇచ్చిందని. అంత అభిమానం ఆయనకి, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఏ సమస్య వచ్చినా, అది కరోనా టైం కానివ్వండి, అనేక ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆంధ్రాకి ఎంత సహాయం చేసిండు, తెలంగాణ కూడా అంతే సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ప్రాంతం అన్నా అంత అభిమానం ఆయనకి. మీరు జనసేన పార్టీ ఏం లేదు, దీని అందరికి ఒకటే, రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకుపోతారన్న అధ్యక్షుల వారి మాటల్ని మీరు నిన్న మొన్న మనం రీసెంట్ టైమ్స్ లో కూడా చూడొచ్చు. ఎక్కడ మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఎదుగుతుందన్న భయంతో ఈ రోజు మీరు అందరూ బార్లు తీరి
బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏదన్నా కానివ్వండి, రాజకీయంగా ఎదుర్కొందాం. ప్రాంతాల్ని, కులాల్ని, మతాల్ని తీసుకురావద్దు మన మధ్య. మంచిగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి విమర్శలు చేసినా కూడా మేము ఎవరో ఊరుకోం. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా అధ్యక్షుల వారిని ఏమన్నా మేము ఖండిస్తాం. అవసరమైతే రోడ్ల మీద కూడా వస్తాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎవరు మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్. అన్నా జగదీష్ అన్న, నిన్ను కవితక్క లిల్లీ పుట్ అన్నదన్నా, కానీ కొంతమంది పొట్టి బీరకాయ కూడా అంటున్నారు. నేను ఈ మాటలు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, జగదీశ్వర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో పర్యటనలో భాగంగా, కోనసీమ ప్రాంతం అనేది పచ్చగా కొబ్బరి తోటలతో నిగనిగలాడుతుంటది. ఆ తెలంగాణ నాయకులు అంటూ ఉంటారు, పచ్చదనంతో నిండి ఉంటుందని. దాని పాజిటివే కదా, నరజిష్టి తగిలింది అనుకుంటా ఒక క్యాజువల్ గా వర్డ్ అన్నారు. దానికి మీరేదో పవన్ కళ్యాణ్ గారిని దిమాక్ లేని మాటలు, మైండ్లెస్ మాటలు, ఓ సిగ్గు తప్పినోడా అని అనాలనుంది. ఆంధ్ర ప్రాంత ఓట్ల గురించి కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని తీస్తాన్న గొప్ప మానవతావాది ఎందుకో చెప్తావా లిల్లీపుట్ అన్న? గ్లోబరీనా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాల విషయంలో దగ్గర 24 మంది బలిదానాలు. అది ఏ సంస్థకు చెందిందో, దాంట్లో పార్ట్నర్ ఎవరో తెలుసా లిల్లీపుట్ అన్న? ఎందుకన్నా గ్లాస్ లా మందు పోసుకొని ఎవరికి ఎట్లా పోస్తావో అవన్నీ తీయమంటావా? కాబట్టి మైండ్లెస్ మాటలు, దిమాక్ లేని మాటలు కాస్త పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడు లిల్లీపుట్ అన్నా. నేనంటలేను లిల్లీపుట్ అని, ముందే చెప్తాను. దోస్తాన్ కవిత అక్కడనే నిన్ను లిల్లీపుట్ అని, నేనైతే బీరకాయ్. బాయ్ జగదీష్ అన్న. నేను మీ సంపద నాయక్, జనసేన పార్టీ.